ఏలూరు జిల్లాలో దొంగ నోట్లు ముద్రించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 టౌన్ పోలీసు వారు నెట్వర్క్స్ చేసి తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి దొంగ నోట్లు ముద్రించే ముఠాను అరెస్టు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఎక్కువ మనీ ఇంకా ఎక్కువ ఒక 40 లక్షలు 40 లక్షల దాకా ఎక్కువ ఇంకా అధిక డబ్బు మీకు ఇస్తామని ఒక ఆశ పెట్టి ప్రజల్ని మోసం చేసే ఒక ముఠాను పట్టుకోవడం జరిగింది. దాని సందర్భంగా ఒక 2 వ్యక్తుల్ని మెయిన్ సూత్రధారులు ముఖ్యంగా పాల్పంచుకున్న వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆ కేసులో ఇంకొక వ్యక్తి కూడా ఉన్నారు. అతన్ని కూడా త్వరలోనే పట్టుకొని ఇంకా ఈ దొంగ నోట్లు ఇవన్నీ ఎక్కడ ముద్రిస్తున్నారు, ఈ ఐడియా వీళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది కూడా త్వరలో ఛేదించడం జరుగుతుంది. ఈ 44 లక్షల కల్లా బండిల్స్ చూడొచ్చు. వీళ్ళు ఎలా చేస్తున్నారంటే ఈ కిడ్ మన్ కొంచెం నోట్స్ ని యాజ్ రియలిస్టిక్ యాజ్ పాసిబుల్ తయారు చేసి ఈ నోట్లని మీకు ఒకసారి చూపించి ఈ నోట్లని మాకు ఉపయోగం లేదు, మేము ఉపయోగం చేసుకోలేము, లేకపోతే ఫలానా ఇంకొక కారణం చెప్పేసి ఈ 10 లక్షలు మీరు తీసుకోండి, 44 లక్షలు 50 లక్షలు మీరు తీసుకోండి, మాకు ఒక 3 లక్షలు ఇస్తే చాలు, ఈ డబ్బు మాకు ఉపయోగపడదు మీకైతే ఉపయోగపడవచ్చు అని రకరకాల కారణాలు చెప్తారన్నమాట. ఈ ప్రజలు ఆ మాయ మాటలకు నమ్మేసి ఈ ఓకే ఉచితంగా డబ్బు వస్తుంది కదా, అది ఎయిదర్ ఇప్పుడు మనం చూస్తే సైబర్ క్రైమ్ చూసినా ఏది చూసినా అన్నిట్లో ఇదే కనబడుతుంది, ఆశ. మీకు చాలా మందికి టీవీలో యాడ్స్ కూడా చెప్తుంటారు, అది గుర్తుపెట్టుకోవాలి. డబ్బులు ఎక్కడ ఊరికినే రావు. ఎవరైనా మీకు డబ్బులు ఊరికే ఇస్తున్నారంటే ఖచ్చితంగా అనుమానం చేయండి. ఇది రకరకాల ఆశ ద్వారా కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా కావచ్చు. ఏదైనా డబ్బు ఊరికే వస్తుందంటే ఆశపడి ఉన్న డబ్బు కూడా పోగొట్టుకుంటున్నారు. ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నా కూడా మిమ్మల్ని ఏదైనా మోసం చేస్తున్నారంటే మోసపోకుండా ఉండడం కూడా ఒకటే మీ బాధ్యత కాదు. ఇట్లాంటి వ్యక్తులు ఎవరైనా మోసం చేస్తున్నారంటే ఇమ్మీడియట్లీ పోలీసుల దృష్టికి తీసుకురావడము, ఈ మన కంట్రోల్ రూమ్ కి చెప్పడము కూడా ఏలూరు జిల్లాలో దొంగ నోట్లు ముద్రించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. 3 టౌన్ పోలీసు వారు నెట్వర్క్స్ చేసి తక్కువ మొత్తంలో అమౌంట్ తీసుకుని ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తామని చెప్పి దొంగ నోట్లు ముద్రించే ముఠాను అరెస్టు చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భాను అందిస్తారు. భాను, చెప్పండి, ఏలూరు జిల్లాలో దొంగ నోట్లు ముద్రించే ముఠాను అరెస్టు చేశారనే సమాచారం ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ సహనా, ఈ రోజు ఉదయం ఏలూరు 3 టౌన్ కు సంబంధించిన సమాచారం మేరకు పెద్ద ఎత్తున దొంగ నోట్ల ముఠాను అయితే పట్టుకోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఏదైతే దొంగ నోట్ల ముఠా ఉందో చాకచక్యంగా ఏలూరు 3 టౌన్ సీఏ, అదేవిధంగా ఎస్పీ సిటిఎస్కి సంబంధించిన సీఏ చవాకుల మురళీకృష్ణ కూడా చాకచక్యంగా 3 రోజుల నుంచి వీళ్ళని రెక్కీ చేసి మరి వీళ్ళని పట్టుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఒక సామాన్య మనిషికి 3 లక్షలు ఇస్తే 30 లక్షలు, 3 లక్షలు అంటే ఒరిజినల్ నోట్స్ 3 లక్షలు ఇస్తే 30 లక్షలు ఫేక్ నోట్స్ ఇస్తామని చెప్పని, అదేవిధంగా ఒరిజినల్ నోట్లు 4 లక్షలు ఇస్తే 40 లక్షలు ఫేక్ నోట్లు ఇస్తామని, అంటే సుమారు 1,00,000కి 10 లక్షలు ఫేక్ నోట్లు ఇస్తామని చెప్పని ఈ ముఠా తెలియపరచడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు ఎవరైతే సీఏ చవాకుల మురళీకృష్ణ, అదేవిధంగా 3 టౌన్ సీఏ ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాకచక్యంగా వాళ్ళకి నెపంగా అంటే నేగ్గా వాళ్ళని పట్టుకునే ప్రక్రియ అయితే ప్రారంభించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తం 2 ముఠా సభ్యులుగా గుర్తించడం అయితే జరిగింది. దాంట్లో ఒక ముఠా సభ్యుని అయితే పట్టుకున్నారు. ఇంకో ముఠా సభ్యుడి గురించి పోలీసులు పెద్ద ఎత్తున వాళ్ళని వెతికే పరిస్థితి అయితే కూడా ఉంది సహనా. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఫేక్ నోట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో 500s అదేవిధంగా 100s కూడా ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఎస్పీ, ఏలూరు జిల్లా ఎస్పీ ఎవరైతే ఉన్నారో శివప్రతాప్ ఎవరైతే ఉన్నారో ఆయన సమక్షంలో ఈ రోజు ఉదయం 10 గంటలకి ప్రెస్ మీట్ అయితే నిర్వహించడం అయితే కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్పీ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినని ఇటువంటి ఏదైతే ఉద్దేశపూర్వకంగా ఫేక్ నోట్లు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళందరినీ ప్రజలు గమనించాలని చెప్పినని, మార్కెట్ లో కూడా ఈ ఫేక్ నోట్లు ఎక్కువగా చలామణి అవుతున్న నేపథ్యంలో వీటిని అధిగమించే విధంగా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినని, చైతన్యం పొందాలని చెప్పినని, అదేవిధంగా ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఇచ్చే విధంగా కూడా ఎస్పీ మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. మరో పక్క చూసుకుంటే ఏదైతే ఫేక్ నోట్లు ఎక్కడైతే ఉన్నాయో చింతలపూడి మండలం, అదేవిధంగా జంగారెడ్డిగూడెం ఏలూరు జిల్లాలోని ఈ విధంగా ఉంటూ ఇప్పటికే కాదు గతంలో కూడా జంగారెడ్డిగూడెం మండలం, అదేవిధంగా చింతలపూడి మండలంలో ఇటువంటి ఫేక్ నోట్లు పట్టుకున్న నేపథ్యం అయితే ఉంది. ఈ నేపథ్యంలోని ఎస్బీకి సంబంధించిన
స్పెషల్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీస్ వింగే కానీ, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ కి సంబంధించిన పోలీస్ వింగే కానీ, క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన పోలీస్ వింగే కానీ, ఈ 3 సంస్థలు కూడా, పోలీసుల సంస్థలు కూడా ఈ ఏదైతే ఈ దొంగ నోట్లు, ఫేక్ నోట్లు, టాయ్ నోట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పట్టుకునే ప్రక్రియ ఏదైతే ఉన్నారో, మొత్తానికి చూసుకుంటే నూతనంగా నియమించబడిన ఎస్పీ ఎవరైతే ఉన్నారో చాకచక్యంగా సీఎల్ అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చి, వాళ్ళందరికీ ఫ్రీ హ్యాండ్ ఇచ్చి వాళ్ళందరినీ పట్టుకునే ప్రక్రియ అయితే కూడా చేయడం అయితే కూడా జరిగింది. మొత్తాన్ని చూసుకుంటే ఈ 40 లక్షలు ఇంకా ఎక్కువ మొత్తంలో క్యాష్ ఉందని చెప్పిన వార్తలు అయితే కూడా వస్తున్నాయి. అదే విధంగా ఏదైతే ఫేక్ నోట్లు ముద్రించే ముద్రణ యంత్రం ఏదైతే ఉందో ఆ యంత్రాన్ని కూడా అదుపులో తీసుకుంటామని చెప్పే పరిస్థితి అయితే కూడా, ఆధీనంలో తీసుకుంటారని చెప్పే పరిస్థితి అయితే కూడా ఉంది. మొత్తాన్ని చూసుకుంటే ఎస్పీ ప్రెస్ మీట్ లో నిర్వహించిన సారాంశం ఏంటంటే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఏదైతే ఫేక్ నోట్స్, ఈ 500s కానీ 100s కానీ 200s కానీ ఏదైతే ఫేక్ నోట్స్ ఉన్నాయి వీటన్నిటిని కూడా చలామణి చేసే ప్రక్రియలో ఫేక్ నోట్స్ ముఠా పెద్ద ఎత్తున ఏలూరు జిల్లాలో ఉందని చెప్పినని మొత్తం మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు ఎక్కువ ఆశపడి అంటే 1,00,000కి 10 లక్షలు ఇస్తామని చెప్పిన ఏదైతే సామాన్య ప్రజలకి ఆశ చూపిస్తున్నారో వాళ్ళ ఆశకి వెళ్ళొద్దని చెప్తున్నారు. వీటి మీద చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పిన ఎస్పీ ప్రెస్ మీట్ లో చెప్పే పరిస్థితి అయితే ఉంది. సహానా. ఓకే భాను, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్. కాంగ్రెస్ ప్రభుత్వం 4th సిటీ పేరుతో భారీ భూ